హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుగు గ్రామర్ పరంగా 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా చూద్దాం. ఇక్కడ పర్యాయ పదాలు, పొడుపు కథలు, తొలి తెలుగు రచనలు, వ్యాకరణ విజ్ఞానం, విభక్తులు వీటన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీ టెట్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి మార్క్ టెస్ట్లు కావచ్చు, ప్రీవియస్ టెట్లో కావచ్చు, ఈ 7th తెలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి చాలా బిట్స్ అయితే వచ్చాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, పర్యాయ పదాలు. అద్దం, అద్దానికి పర్యాయ పదాలు దర్పణం, ముకురం. అమ్మ, తల్లి, జనని. అపేక్ష, అపేక్ష అంటే కోరిక, కాంక్ష. అవని, భూమి, పుడమి. ఇలా, భూమి, వసుధ. ఈ రెండు కూడా సేమ్ మీనింగ్సే కాబట్టి ఇవి కూడా ఆన్సర్గా వస్తాయి. సో అవని అంటే భూమి, పుడమి, వసుధ. ఇలా అన్నా కూడా సేమే. నెక్స్ట్ ఆశ్రయం, ఆశ్రయం అంటే ఊత, ఆధారం. కత్తి, కత్తి అంటే కరవాలం, ఖడ్గం. నెక్స్ట్ వన్ కనకం, కనకం అంటే బంగారం, పైడి. కన్ను, కన్నుకి పర్యాయ పదాలు నేత్రం, దృష్టి. చేయి, కరం, హస్తం. నిద్ర, శయనం, సుప్తి. నెపము, నెపము అంటే మిష, వంక అనేటువంటివి పర్యాయ పదాలు. నెక్స్ట్ వన్ పర్వతం, పర్వతం పర్యాయ పదాలు శైలము, గిరి. నెక్స్ట్ పాదం, అడుగు, కాలు. భూషణం అంటే నగ, అలంకారం. మైత్రి, స్నేహం, చెలిమి. మేను, మేను అనే పదానికి పర్యాయ పదాలు శరీరము, కాయం. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. రాత్రి, రాత్రి పదానికి పర్యాయ పదాలు నిష, యామిని. వైరం, పగ, విరోధం. నెక్స్ట్ శరము, శరము అంటే బాణం, అమ్ము. శిశువు, బిడ్డ, చంటి పాప. శౌరి, శౌరి అంటే శ్రీహరి, విష్ణువు. సిరి, కలిమి, శ్రీ. కలిమి, శ్రీ సంపద అని కూడా వస్తుంది. నెక్స్ట్ సుతుడు అంటే కుమారుడు, కొడుకు. ఫ్రెండ్స్, ఈ పర్యాయ పదాలకి సంబంధించి మొదటగా వాటి యొక్క అర్థం మనకి తెలిసినట్లయితే రిమైనింగ్ ఆప్షన్స్ ద్వారా మనం వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. నెక్స్ట్ వన్ అనురాగము, అనురాగము అంటే ప్రేమ, స్నేహం. నెక్స్ట్ అమితము, మిక్కిలి, అధికం. అరణ్యం, అడవి, కాన. ఆత్మ, ఆత్మ పర్యాయ పదాలు మనస్సు, హృదయం. నెక్స్ట్ వన్ ఏడాది, ఏడాది అంటే 7 అని వస్తుంది, సంవత్సరం అనే మీనింగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ కనకము, బంగారం, పసిడి. కన్ను, నేత్రం, దృష్టి. కర్ణము, కర్ణంకి పర్యాయ పదాలు చెవి, వీణు. కుదురు, ఊత, ఆధారం. కులము పర్యాయ పదాలు తెగ, జాతి. నెక్స్ట్ వన్ గగనము, ఆకాశము, అంతరిక్షం. గర్భము, కడుపు, పిండం. గోవు, గోవు అంటే ఆవు, ధేనువు. చెట్టు పర్యాయ పదాలు మాను, వృక్షం. జలది, సముద్రము, కడలి. తల్లి, అమ్మ, జనని. నెక్స్ట్ దహనుడు, అగ్నిదేవుడు, అనలం. దళము, సేన, సైన్యం. దిటవు, శక్తి, ధైర్యం. దుగ్ధము అంటే పాలు, క్షీరము. పరాక్రమము, శౌర్యం, పౌరుషం. పల్లము, లోతు, గోయి. పెళ్ళి, వివాహం, పరిణయం. నెక్స్ట్ ప్రళయం, ప్రళయం అంటే యుగాంతము, విలయం. నెక్స్ట్ ప్రేమ, పేర్మి, ప్రీతి. పాలాక్షుడు, శివుడు, హరుడు. మంద అంటే గుంపు, సమూహం.
మైత్రి చెలిమి స్నేహం. మ్రాను చెట్టు బూరుహం. రణము యుద్ధం పోరు. లేగ దూడ పెయ్య. లోటు లోపం తక్కువ. నెక్స్ట్ వర్ణము. వర్ణము అంటే కులము రంగు. విజయుడు పర్యాయపదాలు అర్జునుడు గాంధీవి. శైలము కొండ అద్రి. శోకము దుఃఖం బాధ. శౌర్యము అంటే తేజము ప్రతాపము. నెక్స్ట్ శ్రీరాముడు. శ్రీరాముడు అంటే రాఘవుడు దాశరథి. దాశరథి అంటే దశరథుని కుమారుడు. నెక్స్ట్ స్వప్నము కళ నిద్ర. ఫ్రెండ్స్ ఇవి ఈ పర్యాయపదాలు అన్నీ కూడా 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వ్యాకరణ విజ్ఞానం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంధి. ఈ సంధి యొక్క నిర్వచనం గురించి మార్క్ టెస్ట్లో అయితే బిట్ వచ్చింది. సో దీని డెఫినేషన్ పూర్వపర స్వరములకు పరస్వరం ఏకాదేశం కావడాన్ని సంధి అని పిలుస్తాము. ఇక్కడ రాముడు ప్లస్ అతడు రాముడు అతడు అని ఉంది. ఇక్కడ డు అనేది పూర్వస్వరం అవుతుంది, ఆ అనేది పరస్వరం అవుతుంది. ఈ రెండు ఏకాదేశం కావడం వల్ల ఇక్కడ డా అనేది వచ్చింది. సో దీన్నే మనం సంధి అని పిలుస్తాం. నెక్స్ట్ నిత్యం. నిత్యం అంటే సూత్రంలో చెప్పినటువంటి వ్యాకరణ కార్యం అనేది తప్పనిసరిగా జరగడం. మనం వ్యాకరణ కార్యానికి సంబంధించి తెలుగు సందులు కానీ ఏవైనా కానీ సందులకు సంబంధించి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రంలో చెప్పిన వ్యాకరణం అనేది తప్పనిసరిగా జరిగితే దానిని నిత్యం అంటాం. ఎగ్జాంపుల్ జనకుడు ప్లస్ ఇతడు జనకుడితడు. నెక్స్ట్ వన్ నిషేధం. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవుట. ఉదాహరణకు మా ప్లస్ అత్త మాయత్త. ఇక్కడ యా అనేది వచ్చింది, ఇక్కడ వ్యాకరణ కార్యం అనేది జరగలేదు కాబట్టి ఇది నిషేధం. నెక్స్ట్ వన్ వైకల్పికం. వైకల్పికం అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అనే మీనింగ్ వస్తుంది. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరిగిన రూపం జరగని రూపం రెండూ ఉంటే దానిని వైకల్పికం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ప్లస్ ఏమి అదేమి లేదా అది ఏమి అని కూడా రావచ్చు. సో వైకల్పికం అంటే వ్యాకరణ కార్యం అనేది జరగవచ్చు జరగకపోవచ్చు. నెక్స్ట్ బహుళం. బహుళం అంటే అనేక విధాలు అనే మీనింగ్ వస్తుంది. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని సందర్భాలలో నిషేధంగా, మరికొన్ని సందర్భాలలో వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగడాన్ని బహుళమని అంటాం. ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నిత్యం అంటే వ్యాకరణ కార్యం అనేది తప్పనిసరిగా జరగాలి. నిషేధం అంటే వ్యాకరణ కార్యం జరగకపోవడం. వైకల్పికం అంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణం అనేది జరగవచ్చు జరగకపోవచ్చు. బహుళం అనేది అనేక విధాలుగా జరగడం. ఈ బహుళం అనే దానికి ఎగ్జాంపుల్ రామ ప్లస్ అయ్య రామయ్య, ఇక్కడ నిత్యం వచ్చింది. దూత ప్లస్ ఇతడు దూత ఇతడు, ఇది నిషేధము. మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనయల్లుడు, ఇది వైకల్పికం. ఒక ప్లస్ ఒక ఒకనొక, ఇది అన్యవిధం. నెక్స్ట్ ఆగమం. ఆగమం ఆదేశం ఆమ్రేడితం. ఫస్ట్ వన్ ఆగమం అంటే ఉన్న వర్ణాలకు అదనంగా కొత్త వర్ణం మిత్రుని వలె వచ్చి చేరడం. ఫర్ ఎగ్జాంపుల్ పండు ప్లస్ ఆకు పండుటాకు. ఇక్కడ అదనంగా మిత్రుని వలె వచ్చినది టా. టా అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి ఇది ఆగమం అవుతుంది. నెక్స్ట్ ఆదేశం అంటే ఉన్న వర్ణాన్ని తొలగించి దాని స్థానంలో శత్రువులాగా వేరొక వర్ణం వచ్చి చేరడం. సో ఇక్కడ చూద్దాం, తల్లి ప్లస్ తండ్రి ఈక్వల్ టు తల్లిదండ్రులు. ఫ్రెండ్స్ ఇక్కడ తా ఉంది, రెండు కూడా మనం కలిపినప్పుడు దా అనేది వచ్చింది. సో ఈ తాని తొలగించి దా అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఆదేశం. నెక్స్ట్ వన్ ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని వెంటనే రెండుసార్లు ప్రయోగిస్తే రెండవ పదానికి ఆమ్రేడితం అని పేరు. ఫ్రెండ్స్ ఆమ్రేడితం అంటే
ఏదైనా ఒక పదం 2 టైమ్స్ వచ్చినట్లే అయితే వెంటనే ఆ రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయ్యో ప్లస్ అయ్యో అయ్యయ్యో రెండవసారి ప్రయోగించినటువంటి పదాన్నే మనము ఆమ్రేడితం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ద్విత్వం. ద్విత్వం అంటే ఒక హల్లుకి అదే హల్లు రావడం. ఒక హల్లుకి అదే హల్లు వస్తే దానిని ద్విత్వం అంటాం. ఉదాహరణకు అమ్మ. నెక్స్ట్ సంయుక్తం. ఒక హల్లుకు మరొక హల్లు వచ్చి చేరితే దానిని సంయుక్తం అంటాం. ఎగ్జాంపుల్ పరమేశ్వరుడు. నెక్స్ట్ వన్ సంశ్లేషం అంటే సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడాన్ని సంశ్లేషం అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పూచెను ప్లస్ గలువలు, పూచెన్ గల్వలు. సో మొదటి పదం యొక్క చివరి హల్లు రెండవ పదం యొక్క మొదటి హల్లుతో కలిసింది. ఇక్కడ ను అనేది మొదటి పదం చివరి హల్లు, గా అనేది రెండవ పదం మొదటి హల్లు. ఈ రెండు కూడా కలవడం వల్ల వచ్చేదే సంశ్లేషం. నెక్స్ట్ వన్ ధృతం. ఫ్రెండ్స్, ధృతము ధృత ప్రకృతికం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఒకసారి చూద్దాం. ఇక్కడ ధృతం అంటే ఏం లేదు, నకారం. నకారాన్నే మనం ధృతం అని పిలుస్తాం. సామాన్యంగా ధృతం అనేది అరసున్నా సున్నా ను అనే 4 రూపాలలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తోచెన్. ధృత ప్రకృతికం అంటే ధృతము చివర కలిగిన పదం అంటే నకారం లేదా అరసున్నా లేదా సున్నా లేదా నూలను చివరిగా కలిగి ఉన్నట్లయితే ఆ పదాలనే మనం ధృత ప్రకృతికం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ త్రికము. త్రిక సంధి మీరు సూత్రం గుర్తు పెట్టుకున్నట్లయితే కనుక త్రికాలు అంటే ఏమో మీకు ఐడియా వస్తుంది. సో త్రికము అంటే ఆ ఈ ఏ ఈ మూడింటిని మనం త్రికము అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలము, ఈ కన్య, ఏ విధంగా. నెక్స్ట్ వన్ విభక్తి. ఈ విభక్తి డెఫినేషన్ కూడా మార్క్ టెస్ట్లో వచ్చింది. విభక్తి అంటే పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది. పదాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపే వాటినే విభక్తులు అని పిలుస్తాం. ఉదాహరణకు భూతదయ కంటే మించిన ధర్మం లేదు. ఇక్కడ కంటే అనేది విభక్తి. నెక్స్ట్ వన్ పూర్వపదం. పూర్వపదం అంటే ఏమిటి అంటే సమాసంలోని అర్థవంతమైన 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదం అని పిలుస్తాం. ఉదాహరణకు దేవా ప్లస్ ఆలయం దేవాలయం. నెక్స్ట్ వన్ ఉత్తర పదం. సమాసంలోని అర్థవంతమైన 2 పదాలలో రెండవ పదాన్ని ఉత్తర పదం అని పిలుస్తాం. ఉదాహరణకు రాజా ప్లస్ ఇంద్రుడు. నెక్స్ట్ వన్ విగ్రహవాక్యం. విగ్రహవాక్యం అంటే విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేదే విగ్రహవాక్యం. రాజు యొక్క భవనం. రాజు భవనం అనే పదాన్ని రాజు యొక్క భవనం అని విగ్రహవాక్యంగా రాస్తాం. నెక్స్ట్ వన్ సమాసం. సమాసం అంటే అర్థవంతమైన 2 పదాల కలయికనే మనం సమాసం అంటాం. ఉదాహరణకు గ్రంథాలయం. నెక్స్ట్ కర్త. క్రియకు గల ఆధారాన్ని తెలిపే పదాన్నే కర్త అంటాం. రాముడు పండ్లను తిన్నాడు. ఇక్కడ రాముడు కర్త. నెక్స్ట్ కర్మ అంటే క్రియా ఫలితాన్ని అనుభవించేవాడు. ఉదాహరణకు హనుమంతుడు సముద్రమును దాటెను. నెక్స్ట్ వన్ సకర్మకం. సకర్మకం అంటే కర్మ ఉన్న క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా అది సకర్మకం అవుతుంది. ఒక వాక్యంలో కర్మ ఉన్నట్లయితే దాన్ని సకర్మకం అంటాం. అలా కాకుండా క్రియాపదం వల్ల కర్మ ఉన్నట్లు తెలిసినా కూడా అది సకర్మకం అవుతుంది. ఉదాహరణకు కైకేయి 2 వరములను కోరెను. నెక్స్ట్ వన్ అకర్మకం అంటే కర్మ లేకపోవడం లేదా క్రియాపదం వల్ల కర్మ లేనట్లు తెలిసిన దానిని అకర్మకం అని అంటాం. ఉదాహరణకు దశరథుని మంత్రి సుమంత్రుడు. ఇందులో కర్మ అనేది లేదు. నెక్స్ట్ వన్ క్రియ. క్రియ అంటే పనిని తెలిపేదే క్రియ. ఉదాహరణకు
భరతుడు నందిగ్రామం చేరెను. చేరెను అనేది క్రియ అవుతుంది. ఈ క్రియలు అనేవి 2 రకాలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేసే క్రియను సమాపక క్రియ అంటాం. ఉదాహరణకు కౌశల్య దాన ధర్మాలు చేసింది. నెక్స్ట్ వన్ అసమాపక క్రియ అంటే వాక్యం చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయని ప్రక్రియ. ఉదాహరణకు సుమిత్ర రాముని తండ్రిగా భావించమని చెప్పి, ఇక్కడ కామా ఉంది, ఇది ఇంకా పూర్తి చేయాలి కాబట్టి వాక్యం అనేది పూర్తి అవ్వలేదు. సో ఇది అసమాపక క్రియ అవుతుంది. నెక్స్ట్ వన్ వాక్యం కర్త కర్మ క్రియలను కలిగి ఉండి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది వాక్యం. ఉదాహరణకు శబరి పండ్లను పెట్టింది. ఇందులో శబరి అనేది కర్త, కర్మ వచ్చేసి పండ్లు, క్రియ అనేది పెట్టింది. నెక్స్ట్ వన్ సామాన్య వాక్యం. సమాపక క్రియతో పూర్తయ్యే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటాం. ఉదాహరణకు రవి పరుగు పెట్టాడు. నెక్స్ట్ ఉత్వసంధి. ఉత్వసంధికి సూత్రం ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యమగును. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం అనేది ఉత్వసంధి యొక్క సూత్రం. ఉదాహరణకు భీముడు ప్లస్ ఇతడు, భీముడితడు. నెక్స్ట్ వన్ ఇత్వసంధి. ఫ్రెండ్స్, సంధుల యొక్క సూత్రాలు అనేవి ఇంపార్టెంట్, వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇత్వసంధి సూత్రం ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికమగు. ఉదాహరణకు మరి ప్లస్ ఏమిటి. నెక్స్ట్ వన్ అత్వసంధి. అత్తునకు సంధి బహుళమగును. ఫ్రెండ్స్, ఇక్కడ నిత్యం వచ్చింది, ఇక్కడ వైకల్పికం, ఇక్కడ బహుళం అని వచ్చింది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్వసంధి అనేది నిత్యము, ఇత్వసంధి వైకల్పికం. అంటే ఇక్కడ సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. అదే అత్వసంధిలో అయితే సంధి అనేది అనేక విధాలుగా జరుగుతుంది. అత్తునకు సంధి బహుళమగును. ఉదాహరణకు దమ్మ ప్లస్ అక్క, దమ్మక్క. నెక్స్ట్ వన్ ఎడాగామ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగామంబగు. ఇది కూడా మార్క్ టెస్ట్లో అడిగారు. ఎగ్జాంపుల్ మేనా ప్లస్ అల్లుడు, మేన అల్లుడు. ఇక్కడ యా అనేది వచ్చి చేరింది కాబట్టి ఇది ఎడాగామ సంధి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ సరళాదేశ సంధి. ఈ సంధి సూత్రము ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. అంటే ధృత ప్రకృతికానికి పరుషాలు అంటే కచట తపలు, కచట తపలు పరమైనప్పుడు సరళాలు అనేవి వస్తాయి. ఇక్కడ పూచన్ ఇది ధృత ప్రకృతికము, కా అనేది పరుషము. సో ధృత ప్రకృతికానికి కా అంటే పరుషం అనేది పరమైనప్పుడు ఇక్కడ గా అనేది సరళం వచ్చింది. నెక్స్ట్ వన్ పొడుపు కథలు. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నవి కాబట్టి సేమ్ ఇవే పొడుపు కథలే రావచ్చండి. ఫస్ట్ వన్ పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు. అంటే తేనె పట్టు. ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశం. కోడి కాని కోడి పకోడి. కాయగాని కాయలు తలకాయ ఎండ్రకాయ. జీవి పుట్టింది కానీ చలనం లేదు గుడ్డు. నిద్రలో కూడా కన్ను మూయనిది చేప. వినేవాటికి కనేవాటికి బెత్తుడు దూరం. ఆన్సర్ చెవులు కన్నులు. వినేవి అంటే చెవులు, కనడం అంటే చూడడం కాబట్టి కన్నులు. నెక్స్ట్ వన్ మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఆన్సర్ చెట్టు. నెక్స్ట్ వన్ ఇంట్లో కలి ఒంట్లో కలి. ఆన్సర్ వాకలి ఆకలి. ఫ్రెండ్స్, పొడుపు కథలు ఇవే ఇచ్చి ఆన్సర్గా అడగవచ్చు, లేదా 4 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చి అందులో పొడుపు కథను కూడా ఐడెంటిఫై చేయమంటారు. సో టెక్స్ట్ బుక్లో ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ నల్లటి పొద వల్ల పుట్టింది, పరరాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్నానికి వచ్చింది, గోరింక పట్నాన సచ్చింది. దీనికి ఆన్సర్ పేను. నెక్స్ట్ వన్ 7 అన్నదమ్ములం మేము,
విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఆన్సర్ ఇంద్రధనస్సు. నెక్స్ట్ వన్, కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటాయి. ఏమిటవి? ఆన్సర్ నేరేడు పండు. నెక్స్ట్ వన్, ఉరుములు మెరుపులు లేకుండా, వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండింది. ఆన్సర్ కొబ్బరికాయ. నెక్స్ట్ వన్, చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. దీనికి ఆన్సర్ అద్దం. నెక్స్ట్ వన్, చెట్టున పుట్టిన చెంగి, రాతిన పుట్టిన రంగి, తీగన పుట్టిన తిమ్మి, బావ నోట్లో వసంతములాడే. ఆన్సర్ తాంబూలం. నెక్స్ట్ వన్, గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. ఆన్సర్ తేలు. నెక్స్ట్ వన్, శిలవృక్షం దళబుట్టిన, చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్, దళవాకిట రమయింతురు, సలలితముగా దీని నెరుగు సరసులు గరే. ఆన్సర్ సున్నం, వక్క, ఆకు. నెక్స్ట్ వన్, తెల్ల భూమిలో నల్లటి విత్తనాలు, చేతితో చల్లుతారు, నోటితో వేరుతారు. ఆన్సర్ కాగితం, అక్షరాలు. నెక్స్ట్ వన్, కిటకిట తలుపులు, కిటారు తలుపులు, ఎప్పుడు తెరిచినా చప్పుడు కావు. ఆన్సర్ కళ్ళు. నెక్స్ట్ వన్, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఆన్సర్ మజ్జిగ కవ్వం. నెక్స్ట్ వన్, ముక్కున పైనము నడుచును, ప్రక్కన నోరుండు గాలిపారన సేయున్, గ్రక్కున వేసిన కూయున్, మక్కువతో దీని తెలియ మనుజులు గలరే. ఆన్సర్ బొంగరం. నెక్స్ట్ వన్, కాళ్ళు రెండు గలవు కానీ మనిషి కాడు, నోరు గల్గి ఎదుటి వారి నరుచు గాని, మేసి లెస్సగా నరుమోయును, దీని భావమేమి తిరుమలేశ. ఆన్సర్ సైకిలు. ఫ్రెండ్స్, ఇవి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పొడుపు కథలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ తొలి తెలుగు రచనలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ టెట్లలోను మాక్ టెస్ట్లలో కూడా వచ్చాయి. ఇందులో ఫస్ట్ వన్, తొలి తెలుగు ఇతిహాసము ఆంధ్ర మహాభారతం. దీని రచయితలు నన్నయ తిక్కన ఎర్రన. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం, రచయిత గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ తొలి తెలుగు శతకము వృషాధిప శతకం. ఈ శతకకర్త పాల్కురికి సోమనాథుడు. తొలి తెలుగు పురాణం మార్కండేయ పురాణం, రచయిత మారన. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర అల్లసాని పెద్దన. ఈ బిట్ అనేది మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, తొలి తెలుగు యక్షగానం సుగ్రీవ విజయం, రచయిత కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుడు. నెక్స్ట్ తొలి తెలుగు నాటకం మంజరి మధుకరీయం కోరాడ రామచంద్ర శాస్త్రి. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర, రచయిత కందుకూరి వీరేశలింగం. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు గురజాడ వెంకటప్పారావు. తొలి తెలుగు యాత్రా చరిత్ర కాశీ యాత్రా చరిత్ర, రచయిత ఏనుగుల వీరాస్వామి. నెక్స్ట్ వన్, తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు. ఈ టాపిక్ మీద కూడా మాక్ టెస్ట్లో బిట్ అయితే వచ్చింది. అది ఏ విధంగా అంటే కవుల పేర్లు ఇచ్చి ఇందులో జ్ఞానపీఠ పురస్కారం రానివారు అని ఇవ్వడం జరిగింది. సో ఇది ముగ్గురిని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. విశ్వనాథ సత్యనారాయణ 1970లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అది ఏ రచనకి అంటే శ్రీమద్ ఆంధ్ర రామాయణ కల్పవృక్షం. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి 1988,
విశ్వంబర అనే రచన. నెక్స్ట్ రావూరి భరద్వాజ 2012లో ఈయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఈయన రచన పాకుడు రాళ్ళు. నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం. ఈ బిట్ కూడా మాక్ టెస్ట్లో వచ్చింది. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం. ఏప్రిల్ 16 ఆంధ్ర నాటకరంగ దినోత్సవం. ఇది కందుకూరి వీరేశలింగం గారి జయంతి. ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం. ఏప్రిల్ 30 బాల కార్మికుల దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం. ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ఇది గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి. నెక్స్ట్ సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం. నవంబర్ 7 బాలల సంరక్షణ దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. నవంబర్ 20 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం. నెక్స్ట్ వన్ విభక్తులు. ఈ విభక్తులు విభక్తి ప్రత్యయాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే సమాసాలను ఐడెంటిఫై చేయడంలో కూడా ఇవి మనకి ఉపయోగపడతాయి. డూమువులు ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చెన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి. కొరకున్ కై చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. అందున్నాన్ సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి అనేవి సంబోధన ప్రథమ విభక్తి. సో ఫ్రెండ్స్, ఇది 7th క్లాస్కి సంబంధించి తెలుగు గ్రామర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.